చాలా రోజులకి మేము ఒక చిన్న బ్యాచ్ కలిసాము. ఆఫ్టర్నూన్ దాకా మాట్లాడుకొని మధ్యాహ్నం బిర్యానీ పార్సల్ తెచ్చుకున్నాం తినడానికి. రూమ్ లోకి వచ్చి తిందామని రెడీ అయ్యేసరికి ఇక్కడ 2 కుక్కలు అయితే ఎండకి ఫుడ్ దొరక్క చాలా ఆరాటంగా ఉన్నాయి. నలుగురం 4 బిర్యానీలు తెచ్చుకున్నాము. ఇంకా వీటిని చూసి సుదర్శన్ గారు ఒక చిన్న మాట అన్నాడు. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టా కదా, ఆవుకు వాటర్ తాపిస్తా అన్నాడు. అది 1 lakh వ్యూస్ దాటినాయని చెప్పి ఆ వీడియో చూసి 1,00,000 మందిలో కనీసం ఒక 10 మందినే ఇన్స్పైర్ అయ్యి ఉంటారా. దానికోసం కాకపోయినా మన ముగ్గురం అడ్జస్ట్ చేసుకొని తిందాము, వాటికి ఒక పార్సల్ పెట్టేద్దాం అని చెప్పి బయటికి వచ్చాడు. నిజంగా 2 కుక్క పిల్లలు అయితే చాలా ఆరాటంగా ఉన్నాయి. ఈ కుక్క అయితే నిజంగా దాన్ని చూస్తా ఉంటే మీకే అర్థం అవుతా ఉంటది. ఈ ఎండలు అయితే ఈసారి చాలా విపరీతంగా ఉన్నాయి. అదేందో తెలియదు గానీ ఎండాకాలం వచ్చిన ప్రతిసారి మనము పోయినసారి కంటే ఈసారి చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయంటాము. అది ఎన్ని సంవత్సరాలైనా మారుతా ఉండని, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇదే మాట అంటానే ఉంటాం గానీ పోయినసారి కంటే ఈసారి తక్కువ ఉన్నాయని చెప్పి ఒకసారి కూడా అనేది ఉండదు. ఈ ఫుడ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమంటే, ఎలాగో మనం వీధిలో ఉండే జంతువులంతా పీల్చి ఫుడ్ అయితే పెట్టలేము, కనీసం మనం తినే దాంట్లో కాస్తైనా పెడితే ఒక మూగజీవికైనా సరే కడుపు నిండుతుందని చెప్పి వాడి ఆలోచన. సో మన వీడియో చూసి వ్యూస్ ఎన్నైనా రాని కనీసం ఒకరైనా